సార్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని 5 ఏళ్ల పాటు అనేక సార్లు అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీతో ఇతర పార్టీలు కూడా ఆరోపించాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రను విజయసాయి రెడ్డి దోచుకున్నాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ. అక్కడ ఉన్నటువంటి అనేక భూములు కొట్టేయడంలో 2 ఏళ్ల పాటు ఆయన కీలకంగా వ్యవహరించారనేది ఉంది. ఆయన పైన కావచ్చు లేదంటే వైసీపీ భూదోపిడీ పైన విచారణకు ఏదైనా ఆదేశించబోతా ఉన్నారా? ఎవ్రీథింగ్ ప్రైమా ఫేసీ లేకుండా మనం ఏది ఆదేశాలు ఇచ్చినా కరెక్ట్ కాదు. నేను మొత్తం డేటా తీసుకున్న తర్వాత ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎంక్వైరీ ఉంటుంది, చట్ట ప్రకారం అందరికీ శిక్ష ఉంటుంది. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఫర్ ఎనీబడి. Sir, how much time would you require to resolve all these land disputes? ఏమండి ఒక కొంత బెదిరింపు దూరంలో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారంటే అందుకే చెప్పాను, బెదిరిస్తున్నారు లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే భయపడితే అది పాలన కాదు. వాళ్ళు ఏదో నన్ను తిట్టారు అంటే నేను పరిగెత్తబోయి ఏదో చేశాను కూడా కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేసిన వాడిని వదిలిపెట్టాం. ఇందులో రాజకీయంగా ఏదో వాళ్ళ మీద కక్ష తీర్చుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మేము ప్రజల ఆస్తులకి ప్రజల మానభంగాలకి రక్షకులుగా ఉంటాం, ఫర్మ్గా ఉంటాం, డిటర్మెంట్గా ఉంటాం. ఏదో గట్టిగా ఇస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది తప్పించుకోవడానికి వీలు కాదు. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోండి. సార్, ఏజెన్సీలో మామూలుగా లేటరైట్ టు బ్యాక్ సైడ్కి సంబంధించి గతంలో దోపిడీ జరిగిందనే విమర్శలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఏమైనా మీరు ఏమైనా పాలసీ తీసుకుంటారా? అంటే ఇప్పుడు ఏమైనా ప్రస్తావన చేసింది అందులో కనపడలేదు. అందుకని అన్నీ కూడా వీళ్ళు ఎగ్జామిన్. మాకు దోపిడీ జరిగింది ఒక యాంగిల్, దాన్ని పరిరక్షించడం రెండో యాంగిల్. ఇప్పుడు ఎక్కడ ఒక్క టన్ను కానీ లేకపోతే 1 కేజీ కూడా దొంగిలించిపోవడానికి వీలు లేదు. విల్ బి వెరీ ఫామ్. పాతం ఏ విధంగా చేయాలో కంట్రోల్ చేస్తాం. టీడీపీ గవర్నమెంట్ ల్యాండ్ ఏదండి ల్యాండ్ ప్రెజెంటేషన్లో ఉంది కదా, ఆ ల్యాండ్లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ల్యాండ్ పెద్దిరెడ్డి స్వర్ణలత పేరిట ఆల్రెడీ రికార్డ్స్ మార్చేశారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఆ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ ల్యాండ్ పర్టికులర్గా దీని మీద ఏమైనా మీరు చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ క్యాన్సిల్ చేయమన్నాం. ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అవి క్యాన్సిల్ చేయమన్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. విల్ టేక్ వెరీ ఫార్మ్ యాక్షన్. నో క్వశ్చన్ ఆఫ్ లీవింగ్ ఎనీబడి. సార్, లాస్ట్ టైం ఆల్మోస్ట్ చాలా మంది వైసీపీ నేతలు పెద్ద పెద్ద లీడర్లు అందరి చేతిలో కూడా చాలా వరకు భూములు ఉన్నాయి. మనం చూసుకుంటే కాకినాడ దగ్గర నుంచి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా అదే. కానీ ఆ లిస్టు మీరు ఏదైనా సేకరించారా? ఇప్పటికీ మీరేమంటున్నారు, కొంత సమాచారమే నా దగ్గర ఉంది, పూర్తి సమాచారం మొత్తం వచ్చిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి విల్ టెల్ యూ ది మెకానిజం ఆల్సో. అందుకే నేను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నాను. గుజరాత్లో దాన్ని అప్హెల్డ్ చేశారు. సిమిలర్ యాక్ట్ వస్తే ఆటోమేటిక్గా మొత్తం కంట్రోల్ అవుతుంది. భోగాపురం మండలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న గ్రామాల పరిధిలో మాజీ సిఎస్ జవహర్ రెడ్డి, ఆయన కొడుకు మేనల్లుడు విప్లవ్ రెడ్డి వీళ్ళు పెద్ద ఎత్తున రైతులను భ్రమల్లో పెట్టి అసైన్డ్ ల్యాండ్స్ కొన్నారు, అగ్రిమెంట్స్ చేయించుకొని. వాటిని ఆ రోజు ఉన్నటువంటి విశాఖ కలెక్టర్ 22 నుంచి తీశారు. దాదాపు 372 ఎకరాలు చేతులు మారాయి సార్. దీని మీద మీరు ఏమైనా స్పెసిఫిక్గా చర్యలు తీసుకుంటారు? అది కూడా తప్పకుండా ఇందులో భాగమే. ఎవరిని వదిలిపెట్టాం. విల్ ఎగ్జామిన్ ఎవ్రీథింగ్. దానిపైన యాక్షన్ తీసుకుంటాం. టీడీపీ గవర్నమెంట్లో 14-19 టీడీపీ గవర్నమెంట్లో కొందరికి లీజులు శాంక్షన్ అయితే ఎల్ఓఏ ఇచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి ఎటువంటి ఈసీలు కానీ మైనింగ్ పీసీబీ నుంచి అనుమతులు కానీ రాకుండా వాళ్ళు టైం అయిపోయేలా చేశారు, వాళ్ళకి పీరియడ్ లేకుండా చేశారు. అటువంటి పాపం వాళ్ళు తీసుకున్న దరఖాస్తుదారులకు ఏమైనా అవకాశం ఉంటుంది? కేసు బై కేసు ఎగ్జామిన్ చేసి ఎట్లా న్యాయం చేయాలో చేద్దాం. సార్, ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు. సార్, ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు కంప్లైంట్ ఇవ్వడానికి. ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ సిస్టమ్? ఎందుకంటే చాలా విలేజ్ లెవెల్లో చాలా ఉంటాయి ఇవి, అవి ముందుకు రాలేరు చాలామంది. ఇఫ్ యూ ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ టోల్ ఫ్రీ నెంబర్ లైక్ దట్? స్పెషల్ టీమ్ కానీ అట్లా స్పెషల్ టీమ్ ఓపెన్ డొమైన్ కంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను రేపు ఎల్లుండో ఇచ్చి దాని ప్రకారం వచ్చినట్టుని కూడా కన్సర్న్ అథారిటీస్ పంపించి తరో ఎంక్వైరీ చేసి విల్ టేక్ యాక్షన్. ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇప్పుడు రీసర్వే వచ్చేసి 6000 గ్రామాలు ఇప్పుడు దాకా జరిగింది. దాంట్లో కూడా చాలా మందికి భూమి కోల్పోయారని చెప్పి రైతులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రీసర్వే కంటిన్యూ చేస్తారా? దాంట్లో ఏమైనా మార్పులు చేస్తారా? దాన్ని కరెక్ట్ మెజర్ తీసుకుంటాం. రీసర్వే జరిగింది ఎక్కడ సరే అవకతవకలు జరుగుంటే దానిపైన కరెక్ట్ మెజర్ తీసుకుంటాం. ఇది కూడా
అనాలోచన ధోరణి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు భూములన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే పర్టికులర్ వ్యక్తి వచ్చి నా భూమి మారుగా అయిందంటే దానిపైన రీసర్వే చేయించి వాళ్ళకి న్యాయం చేస్తారు. బౌండరీస్ ఆర్ ఫిక్స్డ్. నేను ఇంత మునుపు 2 సార్లు ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేశారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా ఒకసారి తయారు చేశాం, కానీ మేము తయారు చేసిన రిపోర్ట్ మీరు చూస్తే కృష్ణా జిల్లాలో ఎంత ఇంప్లిమెంట్ చేశాం. బోదారు కానీ ఇంకోటి చేసాం మేము, ఆ పేరు ఏదో మర్చిపోయాను నేను. జగ్గయ్యపేట అంతా మొత్తం విజయవాడ వరకు చేశాం. అక్కడ చేసింది ఏంటంటే సిస్టమేటిక్గా చేసిన తర్వాత అందరినీ కూర్చొనబెట్టి వాళ్ళ అబ్జెక్షన్స్ వస్తే అందరి ముందరినీ పరిష్కారం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. దానిపైన బౌండరీస్ అని ఫిక్స్ చేశాం. వీళ్ళు చేసింది అట్టు కాదు, ఏకపక్షంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసుకొని వెళ్ళిపోయారు. ఏది ఇలాంటి స్టోన్స్ వేసుకోవడానికి ఎవడన్నా ఫోటో వేసుకుంటాడంటే ఆ స్టోన్ పైన బాధ ఇదా, ఒక ఇదిగా కోపం రాదా? దీనికోసం 650 కోట్లు తగలబెట్టడం ఏంటండి? అదే ఒకటి ఉంది. మళ్ళీ మీరు చెప్పే రీసర్వే, నేను ఆ రీసర్వే నేను 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు. భూసేవ్ మేము చేసిన భూసేవా వీళ్ళది పేరు పెట్టారు. నేను ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి. అది చూసిన తర్వాత నేను చెప్పాను, ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు, మనల్ని చేయొద్దని చెప్పాను. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, వాళ్ళకి చేశారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు చెప్పాను నేను ప్రయత్నం చేశాను, ఈ సక్సెస్ కాదు, అనవసరంగా 2000 కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను. అది అట్లే చేశారు. ఇది 3వ ప్రయోగం. అది ఏమీ కంటిన్యూ కాదు, అందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి. సెలెక్టివ్గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సెటిల్ చేస్తాం.